హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే బోలెడంత తీసుకొచ్చేసానండి. ఈ కలెక్షన్ అంతా కూడా ఎలా వచ్చిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. చాలా వరకు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదండి. కలెక్షన్ నచ్చినప్పుడు వీడియోకి అయితే లైక్ చేసేయండి. మీరు కూడా ప్రతిరోజు ఇలాంటి కొత్త జ్యువెలరీ కలెక్షన్ చూడాలి, శారీ కలెక్షన్ చూడాలి అనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు కూడా ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ కూడా బోలెడంత కలెక్షన్ అయితే షేర్ చేశానండి. ఈరోజు కూడా కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది, అది కూడా మీషోలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలెక్షన్. మరి ఈ జ్యువెలరీ అంతా కూడా ఎలా వచ్చిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే చూసేద్దాం. కలెక్షన్ నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్ రివ్యూస్ కావాలన్నది కూడా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ని మెన్షన్ చేయండి. ఈరోజు కలెక్షన్ అయితే ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్గా అయితే తీసుకొచ్చేసాను. అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా అయితే ఈ జ్యువెలరీ సెట్స్ వచ్చాయండి. ఫస్ట్ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో మంచి ట్రెండింగ్లో ఇప్పుడు నడుస్తున్న జ్యువెలరీ సెట్స్ అండి. ఆల్రెడీ నేను ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్నే మన ఛానల్లో ఒక 2-3 సెట్స్ని అయితే నేను షేర్ చేశాను. డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే ఆ సెట్స్ వచ్చాయి. ఈరోజు కూడా ఈ కలెక్షన్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఇదొక్క నెక్ సెట్ పెట్టుకున్న చాలండి, నెక్కి అయితే నిండుగా ఉంటుంది. ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న జ్యువెలరీ కలెక్షన్ అండి. ఇక ఈ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ మొత్తం కూడా మనకి మంచి లక్ష్మీమాత మోటివ్తో అయితే ఉంటుంది. పెద్ద లాకెట్ అయితే వచ్చింది, చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. లాకెట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా సూపర్గా వచ్చేసిందండి. మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే ఈ సెట్ ఉంది. మరీ ఎల్లో గోల్డ్లోనైతే ఉండదండి, మంచి మ్యాట్ గోల్డ్లోనైతే ఈ సెట్ వచ్చేసిందండి. ఇందులో మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ లక్ష్మీమాత చూడండి ఎంత క్లియర్గా ఉందో. లోటస్ ఫ్లవర్ కూడా నీట్గా వచ్చేసింది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కింద వచ్చేసి మనకి మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఇక్కడ లీఫ్ టైప్ డిజైన్ వచ్చింది కదా, అందులోనైతే స్టోన్స్ వచ్చాయండి. కింద వచ్చేసి ఇలా మోనాలిసా బీడ్స్ అండ్ పల్స్తో అయితే అల్లేసి ఉంది. ఈ మోనాలిసా బీడ్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. లక్ష్మీమాత చుట్టూ వచ్చిన వర్క్ కూడా నీట్గా ఉందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదండి, నీట్గా వచ్చేసింది. ప్యాకింగ్ కూడా మనకి ప్లాస్టిక్ బాక్స్లో బబుల్ ర్యాప్ పెట్టించారు కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి. క్వాలిటీ మాత్రం సూపర్గా వచ్చేసింది. ఇక మొత్తం కూడా ఇక్కడ బ్యాక్ సైడ్కు చూస్తున్నారు కదా, మనకి పికాక్ టైప్లోనైతే డిజైన్ వస్తుందండి. ఇక్కడ ఈ పికాక్ కింద కూడా చూడండి ఫ్లవర్ టైప్లోనైతే మనకి స్టోన్స్ వచ్చాయి. చుట్టూ కూడా పింక్ స్టోన్స్ వచ్చి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వచ్చేసింది. ఇక్కడ వచ్చిన స్టోన్స్ అన్ని కూడా రియల్ స్టోన్స్ అండి, ప్లాస్టిక్ స్టోన్స్ అయితే కాదు. నీట్ ఫినిషింగ్తో అయితే స్టోన్స్ వచ్చాయి. పికాకి పైన కూడా పింక్ స్టోన్ అయితే వచ్చేసిందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మోనాలిసా బీడ్స్ కానీ పల్స్ కానీ చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. పైకి వచ్చేసేసరికి 2 పికాక్స్కి మాత్రమే ఇక్కడ మనకి బీడ్స్ రావండి. మిగిలిన పికాక్స్ అన్నిటికి కూడా బీడ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నెక్స్ట్ సెట్ ఎండింగ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ పికాక్ ఫినిషింగ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి ఇక్కడ పెటల్స్లో కూడా స్టోన్స్ అయితే వచ్చాయండి, చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మొత్తం కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. నేను దగ్గర నుంచి క్లియర్గా చూపించాను కదా, ఫినిషింగ్ చాలా బాగుందండి. నెక్కి పెట్టుకున్న సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ నెక్ సెట్ కూడా చక్కగా ఇలా ఫోల్డింగ్ అవుతుందండి. మరి మనకి ఫోల్డింగ్ కాదని అనుకుంటారు కదా ఇంత హెవీ సెట్స్ వచ్చినప్పుడు. ఇదైతే చాలా బాగా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా మొత్తం మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే సెట్ వచ్చేసింది. నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసిందండి. చక్కగా ఈ థ్రెడ్ నుంచి వేసుకున్న లుక్ అయితే బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుందండి. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ నెక్ సెట్కి అయితే మంచి ఇయర్ టాప్స్ అయితే వచ్చాయండి. కొంచెం పెద్ద ఇయర్ టాప్సేనండి, మరి చిన్నగా ఉండవు. సింపుల్గా ఈ ఒక్క ఇయర్ టాప్స్ని పెట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు లాంగ్ ఫ్రాక్స్ వేసిన, హాఫ్ శారీస్ కట్టుకున్న, శారీస్ మీదకైనా కానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత పెద్దగా వచ్చేసాయో ఇయర్ టాప్స్ అయితే. దగ్గరగా 3 ఇంచెస్ దాకానైతే ఈ ఇయర్ టాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పైన వచ్చేసి అయితే మనకి నెక్ సెట్లో ఎండింగ్లో వచ్చిన పికాక్ ఉంది కదా, ఆ పికాక్ అయితే వచ్చేసింది. కింద మనకి లాకెట్లో ఉన్న విధంగానే లక్ష్మీమాత వచ్చేసింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే డబుల్ వర్త్ ఇట్ అండి. ఇక్కడ లక్ష్మీమాత కింద లోటస్ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్స్కి అయితే ఇలా లీఫ్ టైపు డిజైన్ వచ్చేసింది. ఇందులో అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయండి. చుట్టూ కూడా మనకి స్టోన్స్ వచ్చేసాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ బటన్ వచ్చేసింది. ఈ బ్యాక్ సైడ్లో కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే ఈ ఇయర్ టాప్స్ అయితే ఉన్నాయండి. చూడండి పెద్దగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి.
అసలు ఇలాంటి జ్యువెలరీ సెట్ పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ సెట్ పెట్టుకున్నప్పుడు లాంగ్ హారం వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఒక్క సెట్ ఉన్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఏ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ చక్కగా సూట్ అయిపోతుంది. ఇక్కడ కింది సైడ్ ఇయర్ టాప్స్కి చూస్తున్నారు కదా మోనాలిసా బీడ్స్, ఇవి కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. నీట్గా వచ్చేసింది. పల్స్ కూడా ఉన్నాయి వీటికైతే. నేను ఈ సెట్ని అయితే హైలీ రికమెండ్ చేస్తానండి. క్వాలిటీ మాత్రం ది బెస్ట్గా వచ్చేసింది. నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ పికాక్ డిజైన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇందాక క్లియర్గా చూపించలేదు కదా, నీట్గా వచ్చేసింది. నేనైతే ఈ సెట్ని హైలీ రికమెండ్ చేస్తాను. ఈ సెట్ని అయితే నేను డెమో పీస్కి వేసి చూపిస్తున్నాను చూడండి. మన నెక్కు వేసుకున్నా కానీ ఇంత మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుందండి. వేరే లాంగ్ హారస్ కానీ మినీ నెక్ సెట్లు కానీ ఏవి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఒక్క సెట్ వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా సెట్ని తీసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందండి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు హెవీగా కాకుండా ఇలా సింపుల్గా పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఈ సెట్ని తప్పనిసరిగా చూడండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి నెక్ సెట్లు పెడితే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉందండి ఈ సెట్ అయితే. మొత్తం కూడా లక్ష్మీమాత కాన్సెప్ట్లోనే ఈ నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ చౌకర్ అయితే నెక్కు పెట్టుకున్న తర్వాత కొంచెం హెవీగా వేయాలి అంటే మినీ హారాన్ని కానీ లేదా ఇప్పుడు మనకి రాణి హారాస్ అవన్నీ కూడా మీషోలో మంచి క్వాలిటీతో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ చౌకర్ మాత్రం మంచి క్వాలిటీతో వచ్చేసింది. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లో ఉంది. మధ్యలో మాత్రం పెద్దగా లక్ష్మీమాత లాకెట్ అయితే వచ్చేసింది. పైన కింద అయితే మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఈ స్టోన్స్ అయితే ప్లాస్టిక్ స్టోన్స్ అండి, రియల్ స్టోన్స్ అయితే కాదు. ఈ పెద్ద లక్ష్మీమాత పక్కన 2 పీకాక్స్ వచ్చాయి. మళ్ళీ చివర్లోనైతే అటు 2 ఇటు 2 అయితే లక్ష్మీమాత మోటివ్స్ అయితే ఉన్నాయండి. కింద మొత్తం కూడా మంచి వైట్ పల్స్ వచ్చాయి. చాలా వరకు మనకి నెక్ సెట్స్కి ఏంటంటే కొంచెం గోల్డ్ షేడ్లో ఉన్న పల్స్ అయితే వస్తుంటాయి. ఈ సెట్కు మాత్రం ప్యూర్ వైట్లోనైతే ఈ పల్స్ వచ్చాయి. మధ్యలో చిన్న పల్స్ కూడా ఉన్నాయండి. పెద్ద పల్స్ చిన్న పల్స్తో అయితే ఈ చౌకర్ మంచి లుక్ అయితే వచ్చేసింది. పెద్దవాళ్ళు కానీ కిడ్స్ కానీ ఎవరు పెట్టుకున్న లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ పల్స్ చూడండి చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్డే వచ్చేసిందండి. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. చౌకర్కి తగ్గట్టుగానే ఇయర్ టాప్స్ ఉన్నాయండి. నీట్గా ఉన్న ఇయర్ టాప్స్ కూడా. పైన అయితే మనకి చూస్తున్నారు కదా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇందులోనైతే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. కింద కూడా మనకి డ్రాప్ షేప్లోనైతే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద పల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయి. మధ్యలో లక్ష్మీమాత ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ చౌకర్ అయితే లాంగ్ ఫ్రాక్స్ మీదకి అయితే మంచిగా సూట్ అవుతుంది. శారీస్ మీదకి కూడా చౌకర్ పెట్టుకొని ఒక బ్లాక్ బీట్ చైన్ వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఇయర్ టాప్స్ కూడా మంచి లైట్ వెయిట్గా ఉన్నాయి. చూస్తానికి కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ లైట్ వెయిట్గా వచ్చేసాయండి. బ్యాక్ సైడ్ కూడా పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. ఇక్కడ పుష్ బ్యాక్ బటన్ అయితే ప్లాస్టిక్తో వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే డబుల్ వర్త్ ఇట్ అండి. అంత మంచిగా వచ్చేసింది. నేను ఇప్పుడు డెమో పీస్కి కూడా వేసి అయితే ఈ సెట్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి నెక్కు పెట్టుకున్నా కానీ ఈ విధంగా మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. ఈ నెక్ సెట్కి మంచి హైలైట్ లుక్ ఏంటంటే ఇక్కడ వైట్ పల్స్ వచ్చాయి కదా, సూపర్గా ఉందండి. నీట్గా ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. ఈ చౌకర్ నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే చౌకర్ వచ్చేస్తుంది. అలాగే మీలో ఎవరైనా ఈ చౌకర్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చేసిందని మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఈ సెట్ కూడా మంచి ట్రెండింగ్లో ఉందండి. నేను ఆల్రెడీ ఇందులోనే రాయల్ బ్లూ షేడ్ బీడ్స్ ఉన్న ఈ నెక్ సెట్ని అయితే షేర్ చేశాను రీసెంట్ వీడియోలోనైతే. నేను ఈ సెట్ని కూడా శారీ మీదకి సూట్ అవుతుందని అయితే తీసుకున్నానండి. కలర్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. మనకి పిక్లో చూస్తే ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే ఈ సెట్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా లాకెట్కి వచ్చిన ఈ బీడ్స్ అల్లేసి ఉన్నాయి కదా, సూపర్గా ఉందండి. నెక్కు వేసుకున్న సూపర్ లుక్ అయితే ఉంది. ఇక్కడ లాకెట్ కింద మొత్తం కూడా మనకి మోనాలిసా బీడ్స్తో అయితే అల్లేసి ఉందండి. చూడండి ఎంత నీట్గా నిండుగా అల్లేసి ఉందో. పైన కింద మళ్ళీ చిన్న వైట్ పల్స్తో అయితే అల్లేసి ఉంది. ఈ లాకెట్ వచ్చేసి అయితే మంచి విక్టోరియన్ ఫినిషింగ్తో లాకెట్ వచ్చిందండి. క్వాలిటీ సూపర్గా ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్ అండి. వర్త్ ఇట్ అని చెప్తాను. ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మీ జ్యువెలరీ కలెక్షన్లో ఈ కలెక్షన్ని యాడ్ చేసుకోండి. అంత బాగా వచ్చేసింది లాకెట్ అయితే. మొత్తం కూడా ఇక్కడ స్టోన్స్ ఏనండి.
క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మధ్యలో ఒక స్క్వేర్ షేప్ పింక్ స్టోన్ అయితే వచ్చేసింది. లైట్ బేబీ పింక్ షేడ్లోనైతే స్టోన్ ఉంటుంది. ఇక లాకెట్ బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, మొత్తం విక్టోరియన్ ఫినిషింగ్లోనే ఉందండి. ఇక్కడ ఒక పెద్ద హుక్ అయితే వచ్చేసింది. మీరు కొన్ని రోజుల వరకు ఇలా ఈ సెట్ని వేసుకున్న తర్వాత వైట్ పల్స్తో కానీ స్పిన్నర్స్తో కానీ మనకి పంప్కిన్ బీడ్స్ చాలా రకాల బీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా, అలాగే మనులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు వాటితో అయినా ఈ లాకెట్ని అయితే పేరప్ చేసుకోవచ్చండి. అలా కూడా మనకైతే అవైలబిలిటీ ఉంది. ఇక్కడ సైడ్కి అయితే 2 లైన్స్లోనైతే మోనాలిసా బీడ్స్ వచ్చాయి. పైన కూడా ఒక లాకెట్ వచ్చింది కదండి, ఈ లాకెట్కి అయితే 3 హోల్స్ ఉన్నాయి. మీరు 3 లైన్స్ కూడా సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ లాకెట్కి అయితే ఓవరాల్గా అయితే ఈ నెక్ సెట్ చాలా బాగుందండి. మోనాలిసా బీడ్స్ మధ్యలోనైతే మనకి గోల్డ్ బీడ్స్ కూడా వచ్చాయి. ఈ నెక్ సెట్ లెంత్ వచ్చేసి అయితే 20 ఇంచెస్ ఉందండి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసింది. మీరు ఒకవేళ నెక్కి చౌకర్ లాంటిది ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకి మినీ హారంగా కూడా ఈ సెట్ అయితే పనికొస్తుందండి. ఇక ఈ నెక్ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఈ నెక్ సెట్కి తగ్గ విధంగా అయితే సెట్ వచ్చేసింది ఇయర్ టాప్స్ సెట్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. కింద మోనాలిసా బీడ్స్, పైన వచ్చేసేమో స్టోన్తో ఇదంతా కూడా వచ్చేసింది ఇయర్ టాప్ అయితే. కింద ఈ పల్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. అలాగే ఇందులో ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదండి. నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. నేను చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు బెస్ట్గా ఉండే విధంగానే తీసుకొస్తాను. ఇక ఈ సెట్ మొత్తం చూస్తున్నారు కదా, సేమ్ మనకి లాకెట్లో వచ్చిన ప్యాటర్నే ఇక్కడ ఇయర్ టాప్స్కి అయితే వచ్చేసింది. అదేవిధంగా నీట్ ఫినిషింగ్తో ఉందండి. కింద వచ్చిన ఈ మోనాలిసా బీడ్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి పుష్ బ్యాక్ బటనే వచ్చేస్తుంది. చూడండి, చెవులకు పెట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది సెట్ అయితే. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మన నెక్కు వేసుకున్నా కానీ ఇంత మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. మీరు లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ, హాఫ్ శారీస్ మీదకి కానీ, వేటి మీదకైనా పేరప్ చేసుకోవచ్చండి. లుక్ అయితే సూపర్గా ఉంది కదా. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చేసింది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. మనకి 700 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే వీడియోలో యాడ్ చేస్తాను. చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు చూస్తున్నప్పటికీ ఏ జ్యువెలరీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జ్యువెలరీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ వచ్చేస్తుంది. ఇక మీషోలో ట్రెండింగ్లో ఉన్న మరొక సెట్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు చూపించే నెక్ సెట్స్ ఉన్నాయి కదా, మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. బయట కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క నెక్ సెట్కి అయితే మనకి లైట్ పిస్తా గ్రీన్ బీడ్సే వస్తాయండి. ఇందులో బీడ్సే చేంజ్ అవుతాయండి. ఏంటంటే ఒక్కొక్క కాడేమో మోనాలిసా బీడ్స్ ఉంటాయి, మరొక కాడనేమో ఇలా మనులతో అల్లేసి ఉంటుంది. నేను ముందు చూపించిన సెట్ అయితే మోనాలిసా బీడ్స్ అండి. ఇక్కడ వచ్చేసేమో మంచి క్వాలిటీతో అయితే మనులు వచ్చేసాయి. ఆల్రెడీ ఈ మనులు అల్లిన నెక్ సెట్స్నే నేనైతే ఒక 2-3 అయితే షేర్ చేశాను ఓల్డ్ వీడియోస్లలో. ఇక్కడ ఈ సెట్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఈ ప్యాటర్న్లో ఉన్న సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ లాకెట్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. డిఫరెంట్ డిజైన్లోనైతే లాకెట్ ఉందండి. ఇక్కడ లక్ష్మీమాత మోటివ్లోనే లాకెట్ అయితే వచ్చేసింది. కిందనైతే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ హెడ్స్ ఉంటాయి కదా, అవైతే ఆపోజిట్ వేలోనైతే వచ్చాయి. మధ్యలో ఒక ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఇక్కడ లక్ష్మీమాత సైడ్ కూడా 2 గ్రీన్ కలర్ స్టోన్, పింక్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద అయితే హై క్వాలిటీ మనులతో అయితే అల్లేసి ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ మనుల పక్కన పల్స్ కూడా ఉన్నాయి. లాకెట్ అయితే సూపర్గా ఉంది కదా. సైడ్ మొత్తం డిజైన్ సూపర్గా వచ్చేసింది. డిఫరెంట్గా ఉందండి ఈ డిజైన్ అయితే. ఈ సెట్ని ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మీ జ్యువెలరీ కలెక్షన్లో అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగా వచ్చేసింది. ఈ సెట్ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్లో ఉందండి. ఇక్కడ చూడండి, ఓవెల్ షేప్లో పెద్ద స్టోన్, పింక్ స్టోన్ అయితే వచ్చేసింది. కింద గ్రీన్ స్టోన్ ఉంది. ఇందులో వచ్చిన స్టోన్స్ అయితే మంచి క్వాలిటీ స్టోన్స్ ఏనండి, ప్లాస్టిక్ స్టోన్స్ అయితే కాదు. మీరు ఈ సెట్ని ఆర్డర్ని చేసినాకైతే అస్సలు రిటర్న్ చేయరండి, అంత బాగా వచ్చేసింది డిజైన్ అయితే. ఇక్కడ సైడ్కి కూడా చూస్తున్నారు కదా, ఒక పిల్లర్ టైప్లోనైతే ఉండి దాని మీద పికాక్ ఉంది. సైడ్కి అయితే మళ్ళీ ఎలిఫెంట్ హెడ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఎలిఫెంట్ హెడ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కింద మనకి స్టోన్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్లో అయితే. ఇక్కడ పికాక్ ఉంది. సైడ్కి వచ్చేసి కూడా మళ్ళీ సేమ్ మనకు వచ్చిన ముందు వచ్చిన డిజైన్తో పాటుగా పికాక్స్ అయితే ఉన్నాయండి. అన్నిట్లలో కూడా స్టోన్స్ వచ్చాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఈ నెక్ సెట్కి వచ్చిన డిజైన్ కానీ, లాకెట్కి వచ్చిన డిజైన్ కానీ సూపర్ అండి. ఇంత మంచి డిజైన్ అయితే
చాలా బాగుంది. అసలు మీరు నెక్కు పెట్టుకున్నారంటే సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా మనకి టెంపుల్ డిజైనే వచ్చేసిందండి. అంతా కూడా పీకాక్స్ ఎలిఫెంట్ డిజైనే ఇందులో ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం గోల్డ్ ప్లేటెడ్లోనే ఈ సెట్ అంతా కూడా ఉంది. ఇక్కడ మనకి లాకెట్కే కాదండి, నెక్ సెట్ కూడా ఈ మనులు అయితే వచ్చేసాయి. మనులు వైట్ పల్స్ అయితే ఉన్నాయండి. ఈ సెట్ నెక్కు పెట్టుకుంటే ఇలా యూ షేప్లోనైతే ఉంటుందండి. మరీ స్టిఫ్గా కూడా లేదండి. నెక్ సెట్ అయితే చక్కగా ఫోల్డింగ్ అయితే అవుతుంది. వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే 2.5 ఇంచెస్ అయితే ఉంటుంది. లాకెట్ మనకి ఏ విధంగా వచ్చిందో ఇయర్ టాప్స్కి కూడా అదే ప్యాటర్న్లోనైతే మనకి లాకెట్ వచ్చేస్తుంది. కింద చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. అసలు మీరు సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్నా కానీ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి. మీరు లాంగ్ ఫ్రాక్స్ మీది కానీ, హాఫ్ శారీస్ మీది కానీ, శారీస్ మీది కానీ, వేటి మీదికైనా ఈ సెట్ అయితే సూపర్గా సూట్ అవుతుంది. ఇక్కడ కింద కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లోనైతే మనులు వచ్చాయి, పల్స్ అయితే వచ్చేసాయి. ఇక పైన చూస్తున్నారు కదా, ఓవెల్ షేప్లోనైతే పింక్ స్టోన్ వచ్చేసిందండి. చుట్టూ కూడా మనకి డిజైన్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇయర్ టాప్ అయితే నీట్గా ఉంది. మీరు సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్న హెవీ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఈ ఇయర్ టాప్స్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయండి, మరి లైట్ వెయిట్గా అయితే ఏమి ఉండవు. వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. క్వాలిటీ చాలా బాగుందండి, నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. ఇక్కడ నేను 2 ఇయర్ టాప్స్ని కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బయట మనం ఇలాంటి ఒక ఇయర్ టాప్ సెట్ తీసుకోవడానికే మనకి ఎంత లేదన్నా 400 అబోవ్నే పడుతుందండి. ఈ సెట్ అంతా కూడా అండర్ 800 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది కదా. ఇంత తక్కువ ప్రైస్లో ఈ సెట్ వస్తున్నప్పుడు మీరైతే మిస్ అవ్వకండి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే వీడియోలో యాడ్ చేస్తానండి. ఇందులో మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మన నెక్కు పెట్టుకున్న ఇంత బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇయర్ టాప్స్ కానీ, నెక్ సెట్ కానీ సూపర్గా ఉన్నాయండి. మంచి హై క్వాలిటీలోనైతే ఈ సెట్ వచ్చేసింది. ఈ సెట్ని మీలో ఎవరైనా తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మీషోలో కొత్తగా ట్రెండ్ అవుతున్న నెక్ సెట్ అండి. సెట్ని అయితే మిస్ అవ్వకండి. మరి ఈ సెట్ నచ్చితే వీడియోకి అయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు చూస్తారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదండి. నేను మీకోసం ఇంత టైం కేటాయించి ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉన్నాను. మీరు మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మరొక బ్యూటిఫుల్ నెక్ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఎప్పుడు మనం గోల్డ్ ప్యాటర్న్లోనే కాదండి, ఇలా మంచి స్టోన్స్ కుందన్స్తో ఉన్న సెట్స్ని కూడా అప్పుడప్పుడు పెడుతుండాలి. ముఖ్యంగా లాంగ్ ఫ్రాక్స్ వేస్తున్న వాళ్ళు లేదా హాఫ్ శారీస్ కట్టుకొని ట్రెండీగా పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఈ సెట్స్ని చూడండి. చాలా బాగుంది. మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా వైట్ స్టోన్స్ అలాగే కుందన్స్తో అయితే ఈ సెట్ వచ్చిందండి. ఈ నెక్ సెట్ని అయితే పిక్లో చూసినప్పుడు అంత మంచిగా వస్తుందో రాదో అని అయితే అనుకున్నాను. తక్కువ కాస్ట్లో ఉంది కదా, నీట్గా రాదేమో, స్టోన్స్ కూడా అంత మంచిగా ఉండవు అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికైతే డబుల్ త్రిబుల్ అయితే ఎక్స్పెక్టేషన్ మించి అయితే వచ్చిందండి. అంత బాగా వచ్చేసింది సెట్. అంతా కూడా కుందన్స్ అలాగే వైట్ స్టోన్స్తో అయితే ఈ సెట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి సిల్వర్ ఫినిషింగ్లోనే ఈ సెట్ అయితే ఉంటుందండి. సిల్వర్ కూడా కాదు, మనకి డిఫరెంట్ ఫినిషింగ్లోనైతే ఈ సెట్ ఉందండి. షైనింగ్ అయితే ఎంత బాగుందంటే మీరు మార్నింగ్ టైం కానీ నైట్ టైంలో ఎప్పుడు పెట్టుకున్న ఈ సెట్ని మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుందండి. సూపర్ షైనింగ్ అయితే ఉంది. స్టోన్స్ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. మనకి 400 రూపీస్ లోపే సెట్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చైన్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సెట్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కింద మనకి చిన్న చిన్న లాకెట్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయండి. ఇక్కడ ఇయర్ టాప్స్ వచ్చాయి, అలాగే మాంగ్ టీకా కూడా వచ్చేసిందండి. ఇక్కడ సేమ్ మనకి నెక్ సెట్లో ఉన్న డ్రాప్ షేప్ లాకెట్స్ ఉన్నాయి కదా, ఆ లాకెట్స్ అయితే ఇక్కడ కూడా ఇయర్ టాప్కి వచ్చాయి. సైడ్కి అయితే ఇలా ఉంది. పైన అయితే మనకి వచ్చింది కదా నెక్ సెట్లో కుందెన్, అదే కుందెన్ వచ్చేసి కింద ఈ విధంగా అయితే ఇయర్ టాప్స్ వచ్చాయండి. అన్నీ కూడా స్టోన్సే అండి. ఇక్కడ మనకి సిల్వర్లో ఏంటంటే పెయింట్ వచ్చి షైనింగ్ అవుతుంది కదా, అలా కాకుండా మొత్తం కూడా స్టోన్సే వచ్చాయండి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చేసింది. ప్లాస్టిక్ బటన్ అయితే ఈ ఇయర్ టాప్కి వచ్చింది. సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్న సూపర్ లుక్ అయితే ఉంటుందండి. స్టోన్స్ కదా, చాలా బాగుంది. షైనింగ్ అయితే మనకి సీజెడ్ సెట్ పెట్టిన లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు వన్స్ ఈ నెక్ సెట్ని ఆర్డర్ని చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చినాక మీరైతే రిటర్న్ చేయరండి. అంత బెస్ట్ క్వాలిటీతో అయితే ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. చాలా బాగా వచ్చేసింది. వీటికి మాంగ్ టీకా కూడా వచ్చిందండి. మొత్తం సెట్ అయితే సూపర్గా ఉంది.
చాలా వరకు ఈ మధ్యలో అయితే మాంగ్ టీకా కూడా పెడుతున్నారు కదా, ఇందులోనైతే ఈ మాంగ్ టీకా కూడా సేమ్ ఇయర్ టాప్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అయితే వచ్చేసింది. పైన మనకి ఇయర్ టాప్స్లోనేమో కుందన్ వచ్చింది, ఇక్కడేమో ఫ్లవర్ టైప్ స్టోన్స్ అయితే వచ్చాయి. పైన కూడా మనకి ఒక హుక్కు కూడా ఇచ్చేసారండి. నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ సెట్ అంతా కలిపి కూడా అండర్ 400 రూపీస్ లోపే మనకు వచ్చేస్తుందండి. ఇలాంటి బ్యూటిఫుల్ సెట్ అయితే మిస్ అవ్వకండి. మీ శారీస్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ చక్కగా సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, నెక్కు వేసుకున్నా ఇంత నిండుగా అయితే వచ్చేస్తుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళు సెట్ని అయితే మిస్ అవ్వకండి. మంచి క్వాలిటీతో అయితే ఈ స్టోన్స్ కానీ కుందన్స్ కానీ వచ్చేసాయి. మీలో ఎవరైనా ఈ సెట్ని తీసుకుంటే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నేను డెమో పీస్కి పెట్టిన తర్వాత కూడా ఇంత చైన్ అయితే ఎక్స్ట్రా ఉందండి. హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. మరి మీకు ఈ సెట్ నచ్చితే వీడియోకి అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక బ్యూటిఫుల్ నెక్ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. మీషోలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సెట్స్ అండి. హెవీగా వేయాలి, ఈ సెట్స్ని అయితే ఫెస్టివ్ వేర్గా కానీ వెడ్డింగ్ వేర్గా కానీ వేసుకోవచ్చండి. బ్రైడల్స్కి కూడా చక్కగా సూట్ అయ్యే సెట్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ ప్యాకప్ నేను విడివిడిగా ఆర్డర్ని చేశాను. నాకు ఒకటే బాక్స్లో అయితే ఇలా ప్యాకింగ్ అయితే వచ్చేసింది. ముందుగా అయితే చౌకర్ని చూసేద్దాం. మీషోలో ఈ సెట్ అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి, అందుకనేసి అయితే నేను ఈ చౌకర్ని తీసుకొచ్చేసాను. మనం వెడ్డింగ్ సీజన్లో లేదా ఫెస్టివ్ సీజన్లో కానీ హెవీగా రెడీ అయినప్పుడు ఇలాంటి ఒక చౌకర్ ఉంటే బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుందండి. అందుకనేసి అయితే చౌకర్ని తీసుకున్నాను. చౌకర్ మీద వచ్చిన డిజైన్ అయితే అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదండి, ఇంత నీట్ ఫినిషింగ్తో ఈ చౌకర్ వస్తుందని. ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీమాత అయితే లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా నీట్గా వచ్చేసింది. నేనంతా కూడా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, నీట్గా వచ్చేసింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లోటస్ ఫ్లవర్ కానీ కింద వచ్చిన డిజైన్ కానీ నీట్గా ఉంది. చుట్టూ కూడా లోటస్ ఫ్లవర్ చుట్టూ పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి. అన్నీ కూడా పికాక్స్ ఉన్నాయి. దగ్గరగా ఒక 6 పికాక్స్ అయితే ఈ లక్ష్మీమాత చుట్టూ అయితే వచ్చేసాయి. లక్ష్మీమాత ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. పైన కూడా చూడండి, మనకు ఒక లక్ష్మీమాత పైన ఒక బొమ్మ అయితే వచ్చేసింది. ఇక్కడ నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇదంతా కూడా మొత్తం స్టోన్సే ఉన్నాయండి. కింద లీఫ్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇందులో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఈ చౌకర్ చుట్టూ కూడా మనకి మోనాలిసా బీడ్స్ అండ్ వైట్ పల్స్ అయితే అల్లేసి ఉంటాయండి. ఎక్కడ ఒక స్టోన్ అయితే ఊడిపోలేదండి. మంచి నీట్ ఫినిషింగ్తో ఉంది. మీకు వీడియోలో కనిపిస్తున్న ఎగ్జాక్ట్ ఫినిషింగ్తోనే ఈ సెట్ వచ్చేసిందండి. ఇక్కడ సెట్ అయితే మరి రెడ్ గోల్డ్లో లేదు, అలానే మ్యాట్ గోల్డ్లో కూడా లేదండి. నీట్గా గోల్డ్ ఫినిషింగ్లోనే సెట్ అయితే వచ్చేసింది. ఇక్కడ పికాక్స్ కింద కూడా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసాయి చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క పికాక్లో కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. చివర్లో ఇలా మ్యాంగో టైప్ డిజైన్లోనైతే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఒక డిజైన్ అయితే వచ్చేసిందండి. పికాక్స్ కూడా నీట్గా ఉన్నాయండి. ఏ ఒక్క పికాక్లో కూడా స్టోన్ అయితే ఊడిపోలేదు. ఈ పైన కూడా చూడండి, మంచి గోల్డ్ ప్యాటర్న్లో వచ్చిన మనకి గోల్డ్ సెట్స్ చేయించినప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది. అదే డిజైన్ అయితే ఈ చౌకర్లో వచ్చేసింది. చౌకర్ కూడా మొత్తం ఫోల్డింగ్ అవుతుంది చూడండి. నేను మొత్తం ఫోల్డింగ్ చేసి చూపించాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, చౌకర్ ఫోల్డింగ్ అవుతుందో లేదో, స్టిఫ్గా ఉంటే పెట్టలేస్తామా లేదా అనుకుంటారు కదా. నెక్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా అంతా గోల్డ్ ఫినిషింగ్లోనే ఉందండి. క్వాలిటీ చాలా బాగుంది. మరి వెయిట్ లేదు, అలానే లైట్ వెయిట్గా కూడా లేదండి. మీడియం వెయిట్లోనైతే ఈ చౌకర్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ వచ్చేసింది, చైన్ అయితే రాలేదు. థ్రెడ్ ఉండడం వల్ల ఏంటంటే మన నెక్కి సెట్ అయ్యే విధంగా థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. చైన్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది పెట్టి తీసేటప్పుడు. ఇక్కడ పిక్లో చూసినప్పుడైతే నాకు ఇయర్ టాప్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి. నాకు వచ్చిన ఇయర్ టాప్స్ అయితే ఇక్కడ జుమ్కాస్ వచ్చాయండి. నేను డిఫరెంట్ ఇయర్ టాప్స్ని అయితే చూశాను. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని ఇక్కడ యాడ్ చేస్తాను కదా, మీకు కూడా కనిపిస్తాయి. ఇందులో నేను చూపించిన చౌకర్ వచ్చేసి గ్రీన్ మోనాలిసా బీడ్స్తో అయితే ఉంది కదా, మరొక చౌకర్ వచ్చేసి మొత్తం కూడా వైట్ పల్స్తో అయితే ఉంటుందండి. డిఫరెంట్గా ఉంది. ఇలా మల్టీ కలర్ అవసరం లేదు, మాకు గోల్డ్ ప్యాటర్న్లోనే కావాలి అంటే మరొక సెట్ కూడా అవైలబుల్గా ఉందండి. నాకు ఇక్కడ వచ్చిన ఈ జుమ్కాస్ అయితే బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చాయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ పైన అయితే లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంది. పైన మనకు ఒక రింగ్ వచ్చింది కదా, ఈ రింగ్ అయితే మరి మాటీలు పెట్టుకోవడానికో ఏమో అండి, ఒక రింగ్ అయితే వచ్చేసింది, లేదా డిజైన్ తెలియదు కానీ ఇలా ఒక రింగ్ అయితే పైన వచ్చేసింది. తర్వాత లక్ష్మీమాత ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ జుమ్కా పైన వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా మ్యాంగో టైప్ డిజైన్ ఉండి చుట్టూ కూడా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయండి. అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ జుమ్కా అయితే సూపర్గా వచ్చింది. మరి వెయిట్ ఉండదు, అలానే లైట్ వెయిట్గా కూడా ఉండవండి జుమ్కాస్ అయితే.
కొంచెం మీడియం వెయిట్ అయితే ఉంటాయి. ఇక కింద కూడా మనకి మోనాలిసా బీడ్స్ పల్స్తో అయితే అల్లేసి ఉంటుందండి. నిండుగా వచ్చింది జుమ్కా నిండుగా కూడా ఈ పల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ అయితే అల్లేసి ఉన్నాయి. నేను ఇక్కడ డెమో పీస్కి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మన నెక్కు పెట్టుకుంటే ఇంత హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. సూపర్గా ఉంది కదా, చాలా బాగుందండి. సింపుల్గా పెట్టుకోవాలి అన్న ఈ ఒక్క చౌకరే చాలండి, నెక్కుకు నిండుగా ఉంటుంది. లేదు అనుకుంటే ఈ చౌకర్తో పాటుగా ఇంకా హెవీగా కనిపించాలి అనుకుంటే మరొక నెక్ సెట్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఈ చౌకర్కి సూట్ అయ్యే విధంగా అయితే నేను ఒక పెద్ద హారాన్ని అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో కానీ ఫెస్టివ్ సీజన్ కానీ పెద్ద పెద్ద హారాస్ అలాగే ఇలాంటి చౌకర్లు అయితే చాలా బాగా వేస్తున్నారు. అందుకనేసి అయితే నేను ఈ సెట్ని అయితే ఆర్డర్ని చేశాను. ఇక్కడ వచ్చి పెద్ద లాంగ్ హారాన్ని అయితే తీసుకున్నానండి. హెవీగా వచ్చేసింది. హెవీ నెక్ సెట్స్ వేసే వాళ్ళైతే ఈ కలెక్షన్ని మిస్ అవ్వకండి. చాలా బాగుందండి సెట్ అయితే. నేను ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. నాకు కొంచెం ఇక్కడ లాకెట్ వరకు వచ్చిన డిజైన్ ఉంది కదా, ప్యాటర్న్ అయితే మారిందండి. నేను ఎగ్జాక్ట్ పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. కొంచెం డిఫరెంట్గా వచ్చింది నాకు ఇక్కడ వచ్చిన ఈ ప్యాటర్న్ అయితే. కింద మొత్తం కూడా ఇక్కడ లక్ష్మీమాత మోటివ్సే ఉన్నాయండి. మధ్యలో కూడా ఒక లక్ష్మీమాత మోటివ్ అయితే వచ్చేసింది. చుట్టూ అయితే పికాక్స్ ఉన్నాయి. అంతా కూడా మనకి చాందుబాలి డిజైన్లో వచ్చిన విధంగా ఇక్కడ లక్ష్మీమాత మోటివ్స్ వచ్చాయి. పైకి వచ్చేసేసరికి కూడా మరొక పెద్ద లక్ష్మీమాత మోటివ్ ఉండి 2 పీకాక్స్ అయితే ఆపోజిట్ వేలోనైతే వచ్చేసాయి. ఇక్కడంతా కూడా ఫినిషింగ్ చూస్తున్నారు కదా, నీట్గా వచ్చింది. మధ్య మధ్యలో మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే స్టోన్స్ ఉన్నాయండి. ఎక్కడ ఒక స్టోన్ కూడా ఊడిపోలేదు. ఇక్కడ లాకెట్ చుట్టూ కానీ ఈ హారం చుట్టూ కానీ మనకి మోనాలిసా బీడ్స్ అండ్ పల్స్తో అయితే అల్లేసి ఉంటుంది. ఈ నెక్ సెట్ అయితే చాలా బాగుందండి. నెక్కు వేసుకుంటే ఆల్రెడీ నేను ఒకసారి వేసుకొని చూశాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ సెట్ని నేనే తీసుకున్నానండి. ఇక్కడ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం లక్ష్మీమాత మోటివ్సే ఉంటాయండి. మధ్యలో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చిన స్టోన్స్ అయితే రియల్ స్టోన్స్ కాదండి, మనకి ప్లాస్టిక్ స్టోన్స్ వస్తాయి కదా, ఆ స్టోన్స్ అయితే వచ్చాయి. పైకి వచ్చిన తర్వాత కూడా ఒక 5 పికాక్స్ అయితే ఇక్కడ ఎండింగ్లో వచ్చాయండి. మీరు శారీస్ కట్టుకున్నా హాఫ్ శారీస్ కట్టుకున్నా కానీ ఈ ఒక్క హారాన్ని వేసుకున్నారంటే బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. లాకెట్ పెద్దగా ఉంది కదా, వేసుకుంటే ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ వేసుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ సెట్ అయితే మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుందండి. మొత్తం గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఉండదు, మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. కొంతవరకు డౌట్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మ్యాట్ గోల్డ్ అంటే ఏంటని. కొంచెం రెడ్ ఫినిషింగ్ ఉంటుందండి. గోల్డ్ అంటేనేమో మనకి లైట్ ఎల్లో షేడ్లో ఉంటుంది. ఇక్కడ మ్యాట్ గోల్డ్ అంటే ఏమో మనకి కొంచెం గోల్డ్ మిక్సింగ్లోనే కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది జ్యువెలరీ. మరీ ఓవర్ రెడ్డిష్ అయితే లేదండి. చాలా బాగుంది నెక్కు వేసుకుంటే. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నాకైతే సెట్ బాగా నచ్చేసింది. ఇక్కడ వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ చూస్తున్నారు కదా, నాకు ఈ సెట్ కూడా ఇలా జుమ్కాసే వచ్చాయండి. అందులో మాత్రం మామూలు ఇయర్ టాప్సే ఉన్నాయి. నేనైతే పిక్ని యాడ్ చేస్తాను, చూసేయండి. మాంగ్ టీకా కూడా ఉంది నేను ఆర్డర్ చేసిన దాంట్లో అయితే. ఇక్కడైతే మాంగ్ టీకా రాలేదండి. నాకు ఇలా జుమ్కాసే వచ్చాయి. పైన లక్ష్మీమాత డిజైన్ కానీ ఇక్కడ కింద వచ్చింది కదా, ఇక్కడ లీఫ్ ప్యాటర్న్లోనైతే ఫ్లవర్ డిజైన్ వచ్చి మధ్యలో వైట్ అండ్ పింక్ స్టోన్స్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయండి. మొత్తం కూడా ఫినిషింగ్ బాగుంది. ఈ జుమ్కా బ్యాక్ సైడ్ కూడా డిజైనే వచ్చిందండి, ప్లెయిన్గా అయితే రాలేదు. కిందేమో మోనాలిసా బీడ్స్ పల్స్ అయితే నిండుగా అల్లేసి ఉన్నాయండి. చక్కగా హ్యాంగింగ్ అవుతుంది, నీట్గా ఉంది. ఈ ఇయర్ టప్స్ కూడా మరీ లైట్ వెయిట్గా ఉండవు, అలానే వెయిట్ కూడా ఉండవండి. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ ప్లేటెడ్లోనే ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ నెక్ సెట్కి ఇయర్ టప్స్కి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉందండి. నెక్ సెట్ అంతా కూడా మ్యాట్ గోల్డ్లో వచ్చింది. ఇక్కడ వచ్చిన ఈ జుమ్కాస్ ఉన్నాయి కదా, మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే వచ్చాయండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇయర్ టాప్స్ది అయితే. ఈ సెట్ కూడా చాలా బాగుందండి. వేస్తే లుక్ అయితే చాలా బాగుంది. చూసిన దానికంటే కూడా నెక్కు వేసుకుంటే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇలాంటి హెవీ నెక్ సెట్స్ వేసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇక్కడ నెక్ సెట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టేసుకున్నాను. డెమో పీస్కి సరిపోవడం లేదని అయితే బ్యాక్ సైడ్ ఇలా పట్టేసుకున్నానండి. కానీ నెక్కు వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వస్తుందండి. బ్రైడల్ కలెక్షన్గా అయితే ముందు చూపించిన చౌకర్ ఈ నెక్ సెట్ యాడ్ చేసుకున్నారంటే సూపర్గా సెట్ అవుతుందండి. ఏ శారీస్ మీదకి కానీ లేదా హాఫ్ శారీస్ మీద కానీ సూపర్గా ఉంటుంది. అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి మీరైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. ఈరోజు తీసుకొచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా సూపర్గా వచ్చిందండి. మీలో ఎవరైనా నేను చూపించిన సెట్స్ తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి మీ కామెంట్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే కలెక్షన్ అయితే తీసుకోండి. మన ఛానల్లో వచ్చే కలెక్షన్ అంతా కూడా బెస్ట్గా ఉండే విధంగా లేట్ అయినా కానీ
బెస్ట్ కలెక్షన్ని మీకోసం చూసి మరీ తీసుకొస్తానండి. మీరు కూడా చేయవలసిందల్లా ఏమీ లేదండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ముందు మీకోసం కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొస్తానండి. ఇక నేను చూపించిన కలెక్షన్ నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.